ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూసుకుంటే, నూతన సిజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం. వచ్చే నెల 23న జస్టిస్ గాయ్ పదవి విరమణ. వారసుడి పేరు సూచించాలని కేంద్రం లేఖ. సిజేఐ తర్వాత అత్యంత సీనియర్ జస్టిస్ సూర్యకాంత్, ఆయనకే అవకాశం. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవీ కాలం. ఇవేం పిల్లి మొగ్గలు. గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషం, వేస్ట్, గోడన్ కాలుష్యం అంటూ ప్రచారం. 10 రోజులుగా అదే పనిగా బురదజల్లుడు. జగన్ రోత మీడియాలో చర్చల పరంపర. నేడు గూగుల్ను స్వాగతిస్తూ జగన్ ప్రకటన. డామిట్ డేటా సెంటర్పై వైసీపీ కథ అడ్డం తిరిగింది. మొన్నటిదాకా ఇసం చిమ్మిన నోటితోనే నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖలో గూగుల్ ఏఈ హబ్పై దుష్టాచారాన్ని జనం నమ్మకపోవడంతో నాలుక మడత పడాల్సి వచ్చింది. డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామంటూ వైసీపీ అధ్యక్షుడు గురువారం స్వయంగా ప్రకటన చేశారు. కానీ 10 రోజులుగా జరుగుతున్న కథ వేరు. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ నేతలు, మేధావులు, ముసుగులేసుకున్న జగన్ మద్దతుదారులు రకరకాలుగా దుష్టాచారాలు చేశారు. జగన్ ఛానల్లో దీనిపై చర్చలు నడిపారు. గూగుల్ సెంటర్ ఒక గోడం లాంటిది మాత్రమేనని ఒకరన్నారు. మా రాష్ట్రానికి రండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి. మా రాష్ట్రానికి రండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానము. బ్యాటరీ స్టోరేజ్, సూపర్ కెపాసిటర్స్ తయారీలో పెట్టుబడులకు అపెక్స్ ఆసక్తి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై అక్తియ సానుకూలత. యుఏఈలో 2వ రోజు చంద్రబాబు పర్యటన. క్వాంటమ్ రీసెర్చ్లో భాగస్వాములు అవ్వండి. యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు లోకేష్ అభ్యర్థన. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకరించండి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడండి. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ, టెక్నాలజీ పంచండి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యూనివర్సిటీ ఆఫ్ ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ అభివర్ణించారు. ఈడని వాన, తప్పిన వాయుగుండం. దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం. రాష్ట్రంలో విస్తారంగా వానలు. నెల్లూరు జిల్లా వాగులు కొట్టుకుపోయిన వ్యక్తి మృతి. నేడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్. 29వ రాష్ట్రంలో భారీ వర్షాలు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు. భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు. అమరావతికి మరో 1750 కోట్లు. డిసెంబర్ నాటికి ప్రపంచ బ్యాంకు విడుదల. ఇప్పటికే మొదట విడతగా 1800 కోట్లు. స్వయం సహాయంలో ఏపీ ఫస్ట్. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో అగ్రస్థానం. దేశంలోనే అత్యధికంగా 34.83 లక్షల కోట్ల పంపిణీ. 2-3 స్థానాల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్, బీహార్. రష్యా చమురులపై ఆంక్షలు, మంటలు. అమెరికా ఆంక్షలు. నేటి నుంచి చమురు కొని విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. రష్యా సహజ వాయువు దిగుమతులు, చమురు రవాణా నౌకలపై యుయు ఆంక్షలు. ఏడాది చివరికల్లా రష్యా చమురు కొనుగోలును భారత్ ఆపేస్తుంది. ట్రంప్. బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈఐపీ అధ్యక్షుడు సహాని ప్రకటించిన అశోక్ గెహ్లోట్.
నాగ నాగశిబినులు టార్పిడోలు 79,000 కోట్లతో ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం. తిరువూరులో రచ్చ. ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలుకుపూడి. 2024 ఎన్నికల్లో టిక్కెట్కు చిన్ని 5 కోట్లు అడిగారని కొలుకుపూడి ఆరోపణలు. నా డబ్బులు ఖర్చు చేసేనే తప్ప వసూలు చేయను. కొలుకుపూడి వైసీపీ కోవర్టు. ఎంపీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలపై సీఎం ఆగ్రహం. పెట్టుబడుల కోసం నేను విదేశాల్లో పర్యటించి రచ్చ చేస్తారా? క్రమశిక్షణ రహితాన్ని సహించను. పార్టీ కార్యాలయానికి ఎవరిని పిలవద్దు. నేను వచ్చాక సంగతి తెలుస్తా. పల్లాకు ఆదేశం. మనిషిని బట్టి మందు, జబ్బును బట్టి అందరికీ ఒకే ఔషధం సరికాదని మా పరిశోధనలో తేలింది. డిసెంబర్ 10 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. పాపం పండింది. చెరువులోకి దూకి అత్యాచార నిందితుడు మృతి. భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. అవగాహన రహితంతో అమెరికాలో అపఖ్యాతి. వీధుల్లో ఉచ్ఛ్వాసాల్లో లౌడ్ స్పీకర్లు బాణసంచా ప్రమాదకరం. థియేటర్లు పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికా చిన్నచూపు. డాలస్లో అవగాహన సదస్సులు, వక్తలు. వివేక హత్య కేసు నిందితులకు సిబిఐ కోర్టు నోటీసులు. తదుపరి దర్యాప్తుపై అభిప్రాయాలు చెప్పాలనే ఆదేశం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఈనాడు తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ముఖ్యంగా హైకోర్టు తీర్పు తర్వాత స్థానికంపై నిర్ణయం. ఇందుకోసం 7న మరోసారి మంత్రివర్గ సమావేశం. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసి టర్నల్ పూర్తి. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్కు తీర్మానం. కేబినెట్ నిర్ణయాన్ని వెల్లడించిన మంత్రి పొంగులేటి. మంత్రుల వ్యవహారంపై వాడి వేడి చర్చ. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం. కొందరు మంత్రుల వ్యవహార శైలి. మంత్రివర్గ సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్టు తెలిసింది. తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు చర్యలు ఉంటున్నాయని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసినట్లు తెలిసింది. కొందరి తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం. రష్యాపై ఆంక్షల కొరడా. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం. ఆర్థిక ఆంక్షలు విధించిన EU నవంబర్ 21 నుంచి అమల్లోకి. పెద్దగా ప్రభావం పడబోదన్న రష్యా. ఏడాది చివరికల్లా రష్యా సమరకు భారత్ రామ్. చైనా పైన అలాంటి ఒత్తిడి తెస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. త్వరలో సమగ్ర లైఫ్ సైన్స్ పాలసీ. 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం. పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. ఐస్లాండ్కు దోమలు మొదటిసారి కనుక్కున్న కిటిక శాస్త్రవేత్త. బీహార్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ మాట్లాడుకుందాం రమ్మని తుపాకుతో కాల్చాడు. గోరక్షక్ కేసులో ప్రధాన నిందితుడితో పాటు 3 అరెస్ట్. కాల్పులకు గురైన గోరక్షకుడిపైన నిందుల. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపాటు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం. ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సర్కారు వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి. జూబ్లీ హిల్స్లో భరోసా గెలుపు ఇప్పటికే ఖరారు. భారీ మెజార్టీ సాధనకు ప్రజల్లో మమేకం అవ్వాలి. పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ పిలుపు. డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రత. BA, BCom, BScలో బోధన. తాజా మార్గదర్శకాలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్. అన్ని సబ్జెక్టులోనూ 20% అంతర్గత మార్కులు. కొత్తగా అకౌంటెంట్స్ గ్రూపు. నూతన సిలబస్ భారం తగ్గింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు. షెడ్యూల్కు సీఎం ఆమోదము. బ్యాంకు ఖాతాకు 4 నామినీలు. నవంబర్ 1 నుంచి అమల్లోకి. స్థానిక సమస్యలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చ జరిగింది.
బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానున్నది కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 7న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఇంకా చూసుకుంటే ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే నాగల చవితిలో కార్తీక మాస పర్వదినాలు ఆరంభం. కరీంనగర్ శివకేశవుల ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ఆరంభమైన ఈ నెల 25 నాగల చవితితో పర్వదినాలు ప్రారంభమవుతాయని నగర వైదిక పురోహితులు మంగళపల్లి శ్రీనివాస వర్మ తెలిపారు. నిబంధనలతో బండరాయి, పగటిపూట గ్రానైట్ లారీల రాకపోకలు ఇతర వాహనదారులు భయాన్ని కలగజేస్తున్నాయి. తడిసిన ఒడ్లు, కర్షకుడికి కన్నీళ్లు. ఈనవంక మండలంలో గురువారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిశాయి. ధాన్యం కొనుగోలుపై ఆందోళన వద్దు. నేటి నుంచి సిసిఐ కొనుగోళ్లు. ఎట్టకేలకు ప్రత్యేక గది ఏర్పాటు. ఎట్టకేలకు వైద్య అధికారులు స్పందించారు. శవ పరీక్ష గది వద్ద చెట్టు కింద ఉంటూ బంధువులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 14న శవ పరీక్షకు వెళ్లే ఇబ్బందులని ఈనాడులో ప్రస్తుతమైన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్ సెమీఫైనల్లో భారత్ మహిళా వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం. డేటా సెంటర్ క్రెడిట్ శౌర్యం. చంద్రబాబు పాలన సామర్థ్యంలో వీక్, క్రెడిట్ స్టోరీలో పీక్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానితో ఒప్పందం. డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3900 కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి మా ప్రభుత్వం లేఖ రాసింది. విశాఖలో అదాని డేటా సెంటర్కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేశాం. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగావాట్ల డేటా సెంటర్ విస్తరణ. ఇందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూరు, కేంద్ర ప్రభుత్వం, అదాని కృషి ఎంతో ఉంది. అదాని పేరెత్తితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని చంద్రబాబు సంకుచిత బుద్ధి. విశాఖలో అదాని సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని 3 చోట్ల భూమి అప్పగించాలంటూ అక్టోబర్ 4న రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ. 87,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ నిర్మించేది అదానియే. హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల అదాని సంస్థ పెట్టుబడి పెడుతుంది. గూగుల్ను తీసుకొచ్చేందుకు, ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు అదాని సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు సబ్సీ కేబుల్ రావాలి, డేటా సెంటర్ కట్టాలి, అప్పుడే గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది. వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా. లిక్కర్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే. సిబిఐ దర్యాప్తు చేస్తే మూలాలన్నీ ఎలుగు చూస్తాయనే భయంతోనే సిట్తో దర్యాప్తు నాటకం. నకిలీ మద్యం రాకెట్ను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్.
రాష్ట్రంలో పలు చోట్ల నకిలీ మద్యం తయారు చేసేది చంద్రబాబు మనుషులే. దాన్ని సరఫరా చేసేది షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల్లో ఇక్కరించేది వాళ్ళే. ఇక్కరించే ప్రతి 4-5 బాటల్లో ఒకటి నకిలీ. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జేబీలో నిలుపుకోవడానికి దిగజారిన వైనమో. ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం. చంద్రబాబుపై జగన్ మండిపాటు. చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు. ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులను అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి రాగానే ఐఆర్ మంచి పీఆర్పీ ఇస్తామన్నారు. తీరా మేము చేసిన పీఆర్పీనే రద్దు చేశారు. రైతులను నిలువున ముంచేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహము. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27% ఈఆర్ ఇచ్చాం. మా హయాంలో 11 డిఏలు ఇచ్చాం. పంట నష్టపోతే పరిహారం లేదు. ఎరువులు, విత్తనాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి కింటాలకు 1200 ఎవరికి ఇచ్చారు? టమాటాను పొలాల్లో వదిలేస్తున్నారు. కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి దారుణం. సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. బీహార్లో విపక్ష తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకీకృతంగా ఖరారు చేశాయి. ఉద్యమించిన వైద్యులు. విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం. 3,000 కోట్ల పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం. నిండా ముంచిన వాన. రాయలసీమలో భారీగా పంట నష్టం. వాగులు పొంగడంతో పలు చోట్ల నిలిచిన రాకపోకలు. ప్రకాశం జిల్లాలో 8.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షం. భారీ వర్ష ప్రభావిత జిల్లాలకు 2 కోట్ల చొప్పున నిధులు. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ముట్టజెప్పా. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కొలుకుపూడి ఆరోపణ. తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఆ సొమ్ము ఇచ్చినట్లు వెల్లడి. టీడీపీలో కోవట్లు ఉన్నారంటూ కేశినేని చిన్ని పరోక్ష విమర్శలు. బ్యాంకు ఖాతాకు 4 నామినేషన్లు. బ్యాంకింగ్ సవరణ చట్టం కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్లు ఇకపై 4 వ్యక్తులు నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. తన మరణానంతరం క్లెయిమ్ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలో కూడా పేర్కొనవచ్చు. తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య. కాకినాడ జిల్లా తుని మండలంలో గురుకుల పాఠశాల విద్యార్థి 13పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 79,000 కోట్ల ఆయుధాలు సేకరణ. అత్యాధునిక ఆయుధాల సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మరో భారీ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, దగాకోరు కాంగ్రెస్ను గల్లా పట్టి నిలదీయాలి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం ఎప్పుడూ ఖాయం. తేల్చాల్సింది మెజార్టీనే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేవంత్ దోపిడీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే గుల్లయింది. 10 ఏళ్లు పస్తులుండి కాపాడితే 2 ఏళ్లలో నాశనం. బుల్డేజర్ల పంపి పేదలకు నిలువు నీడ లేకుండా చేస్తుండ్రు. కాంగ్రెస్ను ఓడించి ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకుంటారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత, గోపీనాథ్ గెలుపు పక్కా. ప్రతి నేత పట్టుదలతో చిత్తశుద్ధితో మనసు పెట్టి పనిచేయాలి. ఇంటింటికెళ్ళి ప్రమాదకర పరిస్థితులను ఇడమెచ్చి చెప్పాలి. రాష్ట్రంలో దుష్టపాలన వివరించి మెజార్టీ తేవాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ధీమా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాలని వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణలపై శ్రేణులకు అధినేత దిశానిర్దేశం. గోపీనాథ్ ప్రజల హృదయాలను గెలిచిండ్రు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఆయన నిత్యం
జన సామాన్యంలో ఉంటూ పేదల ఆపదలు ఆదుకుంటూ ప్రజల హృదయాలను గెలిచాడు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై గురువారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న అధినేత చిత్రంలో మాగంటి గోపీనాథ్, సునీతా గోపీనాథ్ నేతలు. కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ. పైన బడాబాయ్, ఇక్కడ చోటాబాయ్. మైనార్టీలకు దగా లేక మేకవిస్తే ప్రజలకు డోకా చేసిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు న్యాయం. తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్న మైనార్టీ నేత సల్మాన్ ఖాన్. 130 మంది నామినేషన్లు రిజెక్ట్. జూబ్లీహిల్స్లో 81 మంది అభ్యర్థులకు ఆమోదం. కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చడానికి తమ నామినేషన్లు తిరస్కరించాలంటూ ఆర్ఓ ఎదుట బాధ్యతల ఆందోళన. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టుకి వెళతామని ప్రకటన. దండుపాలెం ముఠాలు నడుపుతున్న మాఫియా రాజ్యం. ఈ దోపిడీ బ్యాచ్లకు నాయకుడు రేవంత్ రెడ్డి. సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు. సీఎం 1000 కోట్లు, మంత్రులు 100 కోట్లు. ఇంత అరాచకం సాగుతుంటే పోలీసులు ఎక్కడా? కేంద్రంలో బీజేపీ స్పందించడం ఎందుకు? పారిశ్రామికవేత్తలను తుపాకుతో బెదిరిస్తూ ఉంటే, బజార్కెక్కి మంత్రులు వాటాలు లొల్లి పడుతూ ఉంటే, సీనియర్ అధికారులు భయపడి పారిపోతూ ఉంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది? 100 కోట్ల దందా కోసమే లేబుల్ ఫైట్. మద్యం హోలోగ్రామ్ టెండర్లో బిగ్ భాగోతం. టెండర్లపై కన్నేసి కథ నడిపిన ముఖ్య నేత సోదరులు. పాత కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేలా ఒప్పందాలు. కొడుకు దోస్త కంపెనీ కోసం మంత్రి యత్నం. ముఖ్య నేత మంత్రి మధ్య మొదలైన పంచాయతీ. నేతల మధ్య వివాదానికి 2 ఐఏఎస్లు బలి. కమిషనర్ శ్రీధర్పై బదిలీ వేటుకు అదే కారణం. రిజ్వా పైన కచ్చ పెట్టుకొని ఒత్తిడి చేసిన మంత్రి. మన గుట్టు మనమే రట్టు చేర్చే ఎట్లా? మంత్రుల మధ్య పరస్పర ఆరోపణ లేంది. ఒకటి తర్వాత మరొకటి వివాదాలు ఎందుకు? ఇట్లా రచ్చకెక్కితే మీతో పాటు అందరికీ చెడ్డ పేరు. ఏదైనుంటే నాతో లేదా బట్టీతో చెప్పండి. మీడియాకు ఎక్కద్దు, రచ్చరచ్చ చేయొద్దు. అధికారులు నచ్చకపోతే చెప్పండి, మారుస్తా. కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం రేవంత్ అధికారులను పంపించేసి 2 గంటల పాటు రాజకీయ అంశాలపై మంత్రుల మధ్య చర్చ. గౌరవం దక్కలేదని బీసీ మంత్రుల ఆగ్రహం. పోచారం పచ్చి అబద్ధం. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు. రేవంత్ సహకరిస్తానంటేనే కాంగ్రెస్కి వెళ్ళాలని ఎల్లడి. ఇది కామెడీ ప్రభుత్వం, మేము కామెడీ ఎల్లము. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎందుకయ్యానో దీనికి ముందు తర్వాత ఎమ్మెల్యే అయితే బాగుండు. కేసీఆర్తోనే హైదరాబాద్ అభివృద్ధి. 2 సార్లు సీఎంగా తెలంగాణకు సుపరిపాలన అందించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే డెవలప్మెంట్. ఇద్దరి అభివృద్ధిని తన క్రెడిట్లు వేసుకునేందుకు బాబు కుయుక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానికపై 7 నిర్ణయం. 2 పిల్లల నిబంధనలు ఎత్తివేస్తూ ఆర్డినెన్స్. పద్మనాభ స్వామి కుంట దర్జాగా కబ్జా. 300 కోట్ల విలువైన ఆలయ భూమికి ఎసరు. కోర్టును ఆశ్రయించిన చెరువు అభివృద్ధి పనులకు చెక్. అధికార పార్టీ ముఖ్య నేతలతో కలిసి కబ్జాకు యత్నం. 27 నుంచి బీసీల రిలే దీక్షలు. నవంబర్ 5 వరకు జిల్లా మండల కేంద్రాల్లో చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం నేతల పిలుపు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను కూడా లైక్ చేయండి.